ఆగస్టు 3వ తేదీన రాజమండ్రిలో ప్రియాంక అనే మెడికోను యాక్సిడెంట్ చేసి తీవ్రంగా గాయపరిచారు కొందరు వ్యక్తులు. థియేటర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా పదే పదే స్కూటీని కారుతో గుద్దేసి ఆమె కింద పడిపోగానే తల మీద కారు ఎక్కించి వెళ్ళిపోయారు. ఇది 3వ తేదీ జరిగితే 6వ తేదీ వరకు కనీసం మీడియాలో కూడా వార్త రాలేదు. పోలీసులు కూడా మీడియాకు చెప్పలేదు అన్న ఆరోపణలు వచ్చాయి. ఒక స్థానిక ప్రజాప్రతినిధి జోక్యంతో మొత్తం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారాలు ఎక్కడ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని మీద చర్చ మొదలవడం, వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రెస్ మీట్ పెట్టి ఈ కేసులో ఏం జరుగుతోంది అని ప్రశ్నించిన తర్వాత మొత్తం వెలుగులోనికి వచ్చింది. తొలుత సాధారణ సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత సవరించుకొని 6వ తేదీ కొన్ని తీవ్రమైన సెక్షన్లు కూడా పెట్టారు. అంటే ఉద్దేశపూర్వకంగానే తమ చర్య వల్ల చనిపోతారని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ యాక్సిడెంట్ చేశారు అన్న సెక్షన్లను అయితే యాడ్ చేశారు. ఆమె ఇప్పుడు హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె తండ్రి ఈరోజు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ తీసుకుని వచ్చాం, ఎలాగైనా సరే బతికించుకోవాలని. కానీ డాక్టర్లు ఇక్కడ కూడా పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్తున్నారు. ఒక్కో ఆర్గాన్ ఫెయిల్ అయిపోతున్నాయి అని చెప్పారు. అంటే బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారని ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియాతో చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇంత ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం ఒక మెసేజ్ కూడా లేదు. ఆమె ఎలా ఉన్నారు, వైద్యం ఎలా అందుతోందని ఆరా తీసే వాళ్ళు కూడా లేరు. కళ్ళ ముందే ఒక అమ్మాయిని మెడికోను కొట్టేసి పదే పదే గుద్దేసి కారుతో ఎక్కించి యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఈయన చట్టాలు పనిచేస్తున్నాయా, ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అన్న అనుమానాలు కూడా మాకు కలుగుతున్నాయి. ఒక ఆడపిల్ల అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు కనీసం కన్సర్న్ లేదా, కనీసం ఒక మెసేజ్ పెట్టారా, వైద్యం ఎలా అందుతోంది, కనీసం ఇంత జరిగింది కాబట్టి ఆమె వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం తరఫున భరిస్తామని ఒక్క మాట చెప్పేందుకు కూడా ప్రభుత్వ పెద్దలు ముందుకు రాలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా, మీకు కూతురు లేరా, చెల్లెండ్లు అక్కలు మీకు లేరా, ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? ఒక్కసారి హాస్పిటల్గా మీరు అక్కడే వారం వారం వస్తారుగా హైదరాబాద్కి, ఒక పూట వచ్చి పలకరించలేరా? పవన్ కళ్యాణ్ గారు, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు కూడా ఒక ఫోన్ లేదు. ఏం సార్ ఇది? ఇంత అన్యాయంగా చంపారని చెప్పి విన్న తర్వాత కూడా మీరు ఒక ఫోన్ చేయలేదు. ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చారు సార్ సమాజంలో. బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి. హోమ్ మినిస్టర్ గారు, అమ్మ మీరు కూడా ఆడపిల్లే, మాకు అమ్మలాంటి వారు, మీకు చెల్లెలు లేరా, కూతురు లేరా? మీ మనసు కదలలేదా? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం, కనీసం వైద్యానికన్నా ఏమైనా స్పందిస్తున్నారా? ఒకరైనా మాకు ఒక ఫోన్ చేశారా? హాస్పిటల్కి వచ్చారా? ఏంటి సార్? ప్రభుత్వం పనిచేస్తుందా లేదా నాకు అర్థం కావాలి కదా సార్. కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు జోక్యం ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలోనే మేము పోలీసుల దగ్గరికి వచ్చాం. ఇప్పటికైతే పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం, కఠినంగా శిక్షలు పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికి నమ్మకం ఉంది. ఒకవేళ దీన్ని మళ్ళా తప్పుదారి పట్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం మేము ఎంతవరకైనా పోరాటం చేస్తాము అని కూడా మెడికో ప్రియాంక తండ్రి వెంకటేష్ చెప్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ దుర్ఘటన పైన పెద్ద ఎత్తున ప్రశ్నించేసరికి 3వ తేదీ ఘటన జరిగితే 6వ తేదీ వరకు విషయం బయటకు కూడా ఎందుకు రాలేదు, కనీసం పోలీసులు మీడియాకు ప్రెస్ నోట్ కూడా ఎందుకు ఇవ్వలేదు, ఇలా జరిగింది పలానా చోట అని. ఇంత ఘటన జరిగితే మీడియాకు 6వ తేదీ వరకు ఎందుకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు అన్న విమర్శలు రావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. ప్రధానంగా వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా ఈ అంశం మీద పోస్టులు పెట్టడం, వీడియోలు షేర్ చేయడం, ఆ యాక్సిడెంట్కి సంబంధించి అన్నీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు మొత్తం ఈ వీడియోని, ఈ కంటెంట్ ని సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయించే పనిలో ఉన్నారు, బ్లాక్ చేయించే పనిలో ఉన్నారు. మొత్తం ఎవరెవరైతే ఈ పోస్టులు పెట్టారో ప్రియాంక వ్యవహారానికి సంబంధించి ఆ పోస్టులు అన్నింటిని కూడా హైడ్ చేయించే పనిలో ఉన్నారు. అంటే పోలీసులే సోషల్ మీడియాకి, సోషల్ మీడియా సంస్థలకి లేఖలు రాస్తూ ఫిర్యాదు ఉంది, లీగల్ ఇష్యూస్ అని చెప్పేసి మొత్తం ఈ కంటెంట్ ను డిలీట్ చేయిస్తున్నారు. కానీ ఇంత శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వం, పోలీసులు అక్కడ కనీసం ఆమె ఎలా ఉన్నారు, ఆమె వైద్యం ఖర్చైనా మనం భరిద్దాం అని ఆమె తండ్రి అడుగుతున్నట్టుగానే కనీసం ప్రభుత్వ పెద్దలు ఎందుకు స్పందించలేకపోయారు? ఇదేదో మారుమూర జరగలేదు, ఆ తర్వాత పెద్ద సెన్సేషనల్ గా మారింది. 3-4 రోజులుగా పెద్ద ఎత్తున మీడియాలో దీని మీద కథనాలు వస్తున్నాయి. ఇంత జరుగుతూ ఉన్నా సరే ఈ రోజు ఆమె తండ్రి బయటకు వచ్చి కనీసం ఒక్కరు మెసేజ్ పెట్టలేదు ప్రభుత్వ పెద్దలు మాకు అని ఆవేదన చెందే వరకు పరిస్థితి వచ్చినా సరే ప్రభుత్వ పెద్దలు స్పందించకుండా, ప్రభుత్వం నుంచి కనీసం ఎలాంటి సహకారం అందించకుండా ఉన్నారు అంటే బాధాకరం.